ఎవరు వచ్చారు నిన్న? ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి. ఎందుకంటే వేరే శాతం అయితే లేవు. నువ్వు గట్టిగా తినవనుకో, ఏమైనా పోయి రైతు బంధు మరి ఫిబ్రవరి 9 తారీఖు వచ్చిందంటే ఈ లాగుల తొండలు ఇచ్చిపెడతాడు. ఏమాయ తులం బంగారం ఏమాయంటే నీ గుట్లు వీకి గోటిలా అంట. ఏమాయరా అయ్యా మరి 2500 ఇస్తాను, ఏం సంగతి అంటే నీ పేరు తీసుకొని మెడలు వేసుకుంటా. ఎవడన్నా ముఖ్యమంత్రిని చూసినా పాకిస్తాన్ అన్న ఎన్టీ రామారావు గారిని చూసినాం, అటంగా చంద్రబాబు చూసినాం, అటంగా రాజశేఖర రెడ్డి గారు వచ్చింది, అటంగా రోషయ్య గారు వచ్చింది, అటంగా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చింది, అటంగా కేసీఆర్ అని వచ్చిండు, దీని వచ్చింది. ఇక దీని వచ్చిండు. ఎట్లున్నది కథ అంటే తొండలరెడ్డి కాదు కదా, ఇదే మైకు లేక గీతాక ముందుకు వచ్చిన పండి వాళ్ళ వాడికి ఆగు. అయితే ఎట్లున్నది తొండలరెడ్డి కథ అంటే ఎక్కడికేవడో అద్దం బాగలేక ముఖం బల కొట్టినాడు, ముఖం బాగలేక అద్దం బల కొట్టినాడు. ఎందుకంటే నడప శాతం అయితే లేదు రాష్ట్రం. కేసీఆర్ గారు బంగారం మోలే. డిసెంబర్ నెలలో మీ అందరికీ ఎవ్వరు దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు. మంచిగా దెబ్బన ఫోన్లు టికెటింగ్ అంటుండే రైతు బంధు పడుతున్నాడా పడకపోతున్నాడా? ఏ తారీఖు మరి? ఫిబ్రవరి 9 కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ లో పడ్డ రైతు బంధు ఇవాళ ఈ రోజు కూడా పడ్డదా? పడలేదా? పడలేదు. ఎందుకు పడలేదు అంటే ఈ సన్నాసికి నడప శాతం అయితే లేదు. ఆయనకు ఒకటే ఎరుక కేసీఆర్ ను బూతు మాటలు మాట్లాడడం మాత్రం వచ్చు. కేసీఆర్ తింటాడు మొగోడు. ఎక్కడున్నాడు ఈయన? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణ ఉద్యమంలో మా సింగరేణి కార్మికులు బొగ్గు తీసుడు బంద్ చేసి 5 రాష్ట్రాలలో దక్షిణాదిలో కరెంటు ఆగిపోయేందుకు కారణమైన నాడు ఈ మునగాడు ఎక్కడున్నాడు? ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి ఉన్నాడా? ఆ రోజు ఈ మునగాడు చంద్రబాబు సంచులు పట్టుకొని, చంద్రబాబు పంపిన సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తానికి బ్రోకర్ పనులు చేస్తాడు. ఇవాళ వచ్చాట కేసీఆర్ ఎవడు, ఈయనవాడు, ఆయనవాడు అని లక్కీ డ్రాలను కొట్టినావు, లక్కీ డ్రాల సీఎం అయినావు. అదేదో 5 ఏళ్ళు నడుపుకోకనట కేసీఆర్ తిడతావు. నేను ఒకటే చెప్తున్నా, యాది పెట్టుకో. తిడితే నన్ను తిట్టు, రమణారెడ్డి అన్న తిట్టు, మా ప్రకాశ్ అన్న తిట్టు, కానీ కేసీఆర్ తిడితే మాత్రం అనే కొట్టోడా. నేను చెప్తున్నా, 2 ఏళ్ళే నీ టైం అంతా, 2 ఏళ్ళే. 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు. మొక్కుకో, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో. కానీ నువ్వు పాతాలను దాక్కున్నా నీకు మాత్రం ఉంటుంది పట్టుడా. అంటే మాత్రం ఇడిచిపెట్టాం, మా కార్యకర్తలను అంటే కూడా ఇడిచిపెట్టాం. ఇక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు కూడా, వాళ్ళకు నేను చెప్తున్నా, అయ్యా పోలీస్ అధికారులు, అధికారం ఎవరంటే చెప్తున్నారు, మళ్ళా వస్తాం. ఇప్పుడు ఎవరైతే నగరాలు చేస్తుండ్రో టోకలు కట్ చేసే ఉండండి, అతి చేయకండి. ఎమ్మెల్యే, సీఎం వాళ్ళు వీళ్ళు కూడా చెప్పిన నాగమాగం చేయకుండా అమాయకులైన మా కార్యకర్తల నాయకులను ముట్టుకుంటే ఇడిచిపెట్టాం తప్పకుండా.